యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అబ్బా చారుకేశా, నా వాయిస్ మెసేజ్ విన్నావా లేదా? త్వరగా పిక్ పంపించు. చారుకేశా, నేను తనున్న పిక్ నాకు షేర్ చేయవా? ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని హృదయం ఎప్పుడు వినని వినని మాయను తేలుతున్నా మనసు తలుపే తెరచి తెరచి వెలుగు తెరలే పరచి పరచి కలలు నిజమై ఎదుట నిలిచి పిలిచనే క్షణాన చేదుపై తీపిలారే పై రంగులా నేలపై నింగిలా గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ నా కన్నులు ఎప్పుడు కననే కనని పెదవులెప్పుడు అననే అనని ఈ రాత్రికి చుక్కలు నేల రాలుతాయి. పైన చుక్కలే లేవు, ఎలా నెలరాలుతాయి? కోడ్ వర్డ్. బహుశా అవి తోక చుక్కలు కావచ్చు. గోవిందు, 7 కొండలు. క్యాష్ తెచ్చారా? నువ్వు తెచ్చావా? ఇందులో ఉంది. ఇందులో ఉంది. ఓకే. $5 కరెక్ట్ గా ఉన్నాయా? 5 కోట్లు కరెక్ట్ గా ఉన్నాయా? అందులో ఉన్నాయి. తీసుకో. లెక్క పెట్టి తీసుకుంటాను. నకిలీ నోట్లకి లెక్క అవసరమా? 1-2 తక్కువైనా పర్వాలేదు. చూడు, ఇది సీక్రెట్ గా జరిగేదంతా. దొరికిపోతే నా పేరు చెప్పకూడదు. సేమ్ టు సేమ్. నువ్వు దొరికినా నా పేరు చెప్పకూడదు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. $5 లక్షల పెట్టుబడి పెట్టి 5 కోట్ల నకిలీ డబ్బు తెచ్చాను. ఈ నకిలీ నోట్లతో 5 కోట్ల ఒరిజినల్ నోట్లు కొట్టేయబోతున్నాను. సిస్టర్ భువన, ఈ నకిలీ నోట్లు నీవి, నీ దగ్గరున్న ఒరిజినల్ నోట్లు నావి. అర్జెంటుగా ఈ నకిలీ నోట్లను ఎవ్వరికీ అనుమానం రాకుండా ఈ బొంతలో సర్దేయాలి. వావ్, వంకాయ కూర చాలా బాగుంది. ఎవరు చేశారు? అత్తయ్య గారు చేశారు మామయ్య. ఏంటి భువన, నువ్వు చేసావా? అవును ప్రసాద్, నేనే చేశాను. నువ్వెప్పుడు కిచెన్లోకి వెళ్ళావు భువన?
అంటే ఈరోజు నీకోసమే ట్రై చేశాను ప్రసాద్. గుడ్. ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేసావు. రోజు చేస్తే ఇంకా బాగా చేస్తారు మావయ్య గారు. చిన్నబాబు, వంకాయ కూర చాలా బాగుంది, ఒకసారి టేస్ట్ చేయి. అలాగే డాడ్. చాలా బాగుంది డాడ్. ఏమండి, ఇప్పుడే వేడివేడిగా బెండకాయ వేపుడు చేశాను, వడ్డించి పెట్టారా? వద్దు సుమిత్ర, వంకాయ కూర చాలా బాగుంది. వంకాయ కూర నేను చేయలేదే. భువన చేసింది, నీకంటే చాలా బాగా చేసింది. త్వరగా వడ్డించు దివ్య, నాకు ఆకలి దంచేస్తోంది. పద పద త్వరగా. కానీ కూర్చోండి. మమ్మీ, ఏం కర్రీస్ చేసావు మమ్మీ? పప్పు వంకాయ కూరే. పప్పు వంకాయ? రసం ఉంది, పప్పు ఉంది, వంకాయ కర్రీ ఏదండి? మన కర్రీ అటు వెళ్ళింది ఏంటండి? భువన, వంకాయ కూర నువ్వు చేయలేదా? అంటే ప్రసాద్, నువ్వు ఇష్టంగా తింటుంటే ఆపడం ఎందుకని అబద్ధం చెప్పాను. అందుకే నేను కూడా నిజం చెప్పలేదు మావయ్య. సుమిత్ర, బెండకాయ కూర వడ్డించు. వంకాయ కూర ఎలా ఉందండి? పెద్దగా బాగాలేదండి, కాస్త కారంగా ఉంది. బానే ఉంది, తింటున్నాను, కారమే లేదే. నిన్నే సుమిత్ర, బెండకాయ కూర బాగుంది, కారమే లేదు, తింటున్నాను కదా, బాగా చేసావు. ఏమిట్రా తింటాం? సరిగ్గా తిను, తింటాం చేతకాక వంకలు పెడుతున్నాం. తింటావన్నా నేర్చుకో సరిగ్గా. తిను. ఏమండి, మావయ్య గారు అన్నది దీపుని కాదు, మిమ్మల్ని. నాకు అర్థమైంది.
భువనా, రేపటి నుంచి నువ్వు కూడా వంటలు చేయటం నేర్చుకో. తెలియపోతే సుమిత్రని అడిగి తెలుసుకో. అంతేగాని ఎవరో చేసే వంటలు తినే కర్మ నాకు పట్టలేదు. అలాగే ప్రసాద్, నువ్వు పొరుగింటి పుల్లకూర తినడం నాకు నచ్చలేదు. ఏవండి, రేపు పుల్లకూర చైనా కమ్మగా ఉంటుంది. ఆహా, నీ చేత్తో ఏం చేసినా బాగుంటుంది దివ్య. కాస్త ఎక్కువే చెయ్యి. ఎవరైనా ఆశపడితే పాపం వాళ్ళ కడుపు నింపొచ్చు. మీరు చెప్పాలా అండి? అది నా బాధ్యత. ఒకరి కడుపు నిండా అన్నం పెట్టడం పుణ్యం కూడా. వీళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు. అమ్మ కుమారి, మీ నాన్నగారు ఏరి? మర్చిపోయాను. ఎక్కడ మీ నాన్నగారు? భోజనానికి రాలేదు? పిలు. ఏడుకొండ గారు, ఆ, ఏమిటిది? కనపట్లేదా? బొంతరా. ఎందుకు? పడుకోవడానికి. మీకు బుద్ధి లేదండి అసలు. ఇంట్లో బంగారం లాంటి బెడ్స్ పెట్టుకుని మళ్ళీ పాత బొంత ఎందుకండి పడుకోవడానికి? హా, ఎందుకైతే నీకెందుకురా? అది కాదండి. డోంట్ టచ్ మై బొంత. నా బొంత మీద చెయ్యి వేస్తే నీ బొందిలో ప్రాణం తీస్తా. అయ్య బాబోయ్, ఏమిటేమిటేమిటి? వెదవ బొంత కోసం నా ప్రాణం తీసేస్తారా? ఏయ్, ఇది ఎదవ బొంత కాదురా. ఏదో ఒక సంతండి. అయినా మీకు ఇంకా వాచ్మెన్ బుద్ధులు పోలేదండి. హా? ఏంట్రా వాగుతున్నావు? లేకపోతే ఏమిటండి, ఇంత క్లాస్ హౌస్ లో ఈ పాత బొంత ఏమిటండి దరిద్రంగా? ఇది దరిద్రం కాదురా, నా అదృష్టం, నా లక్ష్మీదేవి. ఈ బొంతలో అంతుందేమిటి? ఎంతుందో నీకు అనవసరం. అయినా దిస్ ఇస్ మై పర్సనల్ విషయం. నువ్వు జోక్యం చేసుకోకు. అంతేలేండి, సింగిల్ రూమ్ లో చిరిగిపోయిన బొంతల మీద పడుకున్న మీ పాత రోజులు ఇంకా మీరు మర్చిపోలేదన్నమాట. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? 5 కోట్లు వచ్చాక చెప్తారా నీ సంగతి. అమౌంట్ చేతికి రాని. ఏడుకోండి. అడ్డమైన చేతులు నా బొంత మీద పడ్డాయో బోర కోస్తా. నా దగ్గర కదరా నీ వేశారు. గంతకదొక్క బొంత. అదిగో నాన్నొస్తున్నారు. నానా, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఇదిగో దీనికోసం వెళ్ళానమ్మా. ఏంటి బావగారు అది? బొంత బావగారు. బొంత? ఎందుకన్నయ్య గారు? ఏం చెప్పను సిస్టర్, బెడ్ మీద పడుకుంటే నడుము నొప్పి వస్తుంది. డాక్టర్ని అడిగితే కింద పడుకోమన్నాడు. కొన్నాళ్ళు ఈ బొంత మీద పడుకుందామని తెచ్చుకున్నా. మంచి పని చేస్తున్నారు బావగారు. అసలు నన్ను అడిగితే బొంత కాకుండా చాప మీద పడుకుంటే మేలు. లేదు బావగారు, నేను ఈ బొంత మీదే పడుకుంటా. సర్లే నాన్న, ఆ బొంత ఎక్కడ పడేసి భోజనం చేద్దురు రండి. అమ్మో, ఈ బొంతను పడేయటమే. ఇది నా ఆర్థిక కాదు నా ఆరోగ్య ప్రదాయిని. ఇకపై నేను ఈ బొంతతోనే ఉంటాను. ఈ బొంత మీదే పడుకుంటాను, బొంత మీదే కూర్చుంటాను, బొంత దగ్గరే భోంచేస్తాను. ఈ బొంతను వదిలిపోను. ఈ బొంతే నా ఆరోగ్యం, ఈ బొంతే నా ఐశ్వర్యం, ఈ బొంతే నా ఆనందం, ఈ బొంతే నా సర్వస్వం. ఏంటకుల్ అన్నిసార్లు బొంత బొంత అంటున్నారు? ఈ బొంతతో మీ అమ్మని బొంద పెట్టడానికి రా. ఏం లేదు. నేను బొంత దగ్గరే తింటాను, బొంత దగ్గరే నిద్రపోతాను. బొంత నైట్. సారీ, గుడ్ నైట్.
ఏమయ్యో దొంగ నోట్లు తెస్తానని 5 లక్షలు పట్టుకెళ్ళి నువ్వు చేసిన పని ఇదే. ఎందుకు పనికిరాని బొంతం తెచ్చావా? నా హారం డబ్బులు ఏం చేసావు నాన్న? అది నిజం చెప్పయ్యా. పేకాట్లో 5 లక్షలు తగిలేసి మిగిలిన డబ్బులతో ఈ బొంతం తెచ్చి నడువు నొప్పని నాటకాలు ఆడుతున్నావు కదా? ఏం మాట్లాడవేంటి నాన్న? నీకు డబ్బులు తగలేయడం తప్ప సంపాదించడం రాదు కదా. ఓస్ మీ అమ్మ కూతుళ్ళని అడవికి తోలా. అరే మీరు గ్యాప్ ఇస్తే నేను కౌంటర్ డైలాగ్ చెప్తానే. బుద్ధి లేకుండా ఒట్టి బొంతం తెచ్చావు. ఇంకేం చెప్తావయ్యా? ఇది ఒట్టి బొంత కాదే, లక్ష్మీదేవి బొంత. బొంత లక్ష్మీదేవి ఏంటి నాన్న? ఈ బొంతలోనే 5 కోట్ల నకిలీ నోట్లున్నాయి. అవునా? ఇందులో 5 కోట్ల నకిలీ నోట్లున్నాయా? అయినా ఇది దొంగ లక్ష్మీదేవి అవుతుంది గాని ధనలక్ష్మి ఎలా అవుతుందయ్యా? ఈ దొంగ నోట్లను ఈ రాత్రికే మార్చేస్తే ధనలక్ష్మి కాదేంటి? అంటే అత్తయ్య దగ్గరున్న ఒరిజినల్ నోట్లు కొట్టేసి ఆ ప్లేస్ లో ఈ దొంగ నోట్లు పెడతావా నాన్న? మన ప్లానే అది కదే, మర్చిపోయావా? ఈ రాత్రికి ఆ పని చేయబోతున్నా. జాగ్రత్త నాన్న, దొరికితే మాత్రం ఎందులోకి నన్ను లాక్కండి. మీ తిప్పలేవు, మీరు పడండి. ఎలాంటి కూతుర్ని కన్నావే? ఏమయ్యో, అక్కడికి నేను మాత్రమే కన్నట్టు. నువ్వు నట్న విత్తనమేగా. కాస్త మంగం చూసి నేర్చుకోవే. కూతురంటే అలా ఉండాలి. ఏమయ్యో, నాకెప్పటి నుంచో నోట్ల కట్టల మీద పడుకోవాలని కోరిక. ఇప్పుడు పడుకోవే, ఎవరు కాదన్నారు? అబ్బా, ఈ నకిలీ నోట్ల మీద కాదయ్యా, అసలు నోట్ల మీద. అయితే రేపటి వరకు ఆగాల్సిందే. ఈ రాత్రికి నోట్లు మారుస్తానన్నావు కదా నాన్న. రేపు అసలు నోట్లు ఇంట్లో ఉండవు కదా. ఓహో, బ్యాంకులో వేద్దామంటావా? ఒకేసారి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని బ్యాంకు వాళ్ళు అడిగితే ఏం చెప్తాం? అది నిజమేనయ్యో. వేరే ఎక్కడా దాచలేం, ఇంకెవరిని నమ్మలేం. ఎందుకంటే మనం ఎవరిని నమ్మం గనక. మరేం చేద్దాం నాన్న? నోట్లు మార్చాక అసలు నోట్లు ఈ బొంతలోనే పెడదాం. ఎవ్వరూ అనుమానించరు. సమయం చూసి మెల్లిగా ఈ బొంతతో మీ అమ్మ నేను బయటికి చెక్కేస్తాం. ఎంజాయ్ చేస్తాం. మరి నేను? మేం దొరికినా దొరక్కపోయినా నిన్ను మాత్రం ఇందులోకి లాగమే. నీ మీదట్టు. అంటే 5 కోట్లు మీకేనా? నాకేమివ్వరా? మేం దొరికితే నీ పేరు చెప్పకూడదా? దొరకకపోతే నీకు ఇందులో వాటా ఇవ్వాలా? ఏం కూతురువే నువ్వు. అబ్బా, అలా ఏడుపు మొహం పెట్ట కుమారి. అంత డబ్బు మేం మాత్రం ఏం చేసుకుంటాం? మా తర్వాత అంతా నీకేగా. ఇక నుంచి ఈ బొంతే మన సర్వస్వం. దీన్ని మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. 4వ కన్ను దీని మీద పడకూడదు, అర్థమైందా? మన ప్రాణాలన్నీ ఈ బొంత మీదే ఉండాలి. బానే ఉంది, తింటున్నాను. కారమేం లేదే. ఏమిట్రా తింటాం? సరిగ్గా తిను. తింటం చేతకాక వంకలు పెడుతున్నాం. వంకాయ కర్రీ మావయ్య గారు బాగా ఎంజాయ్ చేశారు కదండి? అవునండి, నాన్నకు ఆ కర్రీ బాగా నచ్చింది. నేను ఆ కర్రీ గురించి అడగకపోయి ఉంటే ఇంకా తినేవారు. మీరు కర్రీ బాలేదు అనంటే ఇండైరెక్ట్ గా మిమ్మల్ని తిట్టారు కూడా. అండ్ మిమ్మల్ని మెచ్చుకున్నారు. ఇక నుంచి నాన్నకు రోజుకో కర్రీ చేసి పెట్టండి. ఈ రకంగా కూడా మనం దగ్గర అవ్వచ్చు. అన్ని విధాలుగా ప్రయత్నిద్దామండి.
హాయ్ రమ్య, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? సారీ దివ్య, ఈవినింగే చేద్దామనుకుని మర్చిపోయాను. ఏంటి విషయం? మా మమ్మీ వాళ్ళు ఒక క్లబ్ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నారు. రేపే భూమి పూజ. నీకు లొకేషన్ షేర్ చేస్తాను. నువ్వు మీ హస్బెండ్ తప్పకుండా రావాలి. క్లబ్ కన్స్ట్రక్షనా? రేపు భూమి పూజ? ఆఫ్టర్నూన్ పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నాన్నని ఇన్వైట్ చేశారు కదా, అదే అనుకుంటాను. బట్ సారీ రమ్య, రేపు భూమి పూజకి మావయ్య గారు చిన్నత్తయ్య గారు వస్తున్నారు. మేము కూడా వస్తే ఏమైనా అనుకుంటారు. ఎందుకు అనుకుంటారే? మీరు నా తరపున వస్తున్నారు, నేను ఇన్వైట్ చేస్తే వస్తున్నారు. అది కాదు, మా ఇంట్లో సిచ్యువేషన్స్